హాయ్ వియర్స్, దిస్ ఇస్ డాక్టర్ శిల్ప. ఈ రోజు నేను మొదటి 3 నెలల్లో ప్రయాణం చేయడం అనేది ఎంత సురక్షితం అనేది చెప్పదలుచుకున్నాను. సురక్షితమా కాదా, చేయొచ్చా లేదా? ఫస్ట్ ప్రెగ్నెంట్ ఉమెన్ రాగానే ఫస్ట్ విజిట్ లోనే అన్ని బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ అన్ని చేసిన తర్వాత, మేడం నేను ప్రయాణం చేయొచ్చా, నేను అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళదలుచుకున్నాను, నాకు చాలా వాంతులు అవుతున్నాయి, నేను ఇక్కడికి వెళ్ళాలి, నా వల్ల కావట్లేదు. చాలా మంది మోస్ట్ కామన్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఇప్పుడున్న జనరేషన్ అడిగే క్వశ్చన్ అది. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ నిలబడగానే వాళ్ళకి వెంటనే మొదటి 3 నెలల్లో ప్రయాణం చేయడం సురక్షితం కాదండి. ఎందుకంటే మొదటి 3 నెలల్లోనే ప్లాసెంటా ఫార్మేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే మాయ తయారవడం స్టార్ట్ అవుతుంది. బిడ్డ అవయవాలు అనేది ఏర్పడడం అనేది స్టార్ట్ అవుతాయి. బిడ్డ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ టైంలోనే మీరు ప్రయాణాలను కనుక చేసినట్టయితే మనకి ఎక్కడ లొకేషన్స్ ఉన్నాయి, ఎక్కడ ఫామ్ అవుతుంది, బిడ్డ ఎంతవరకు సురక్షితంగా ఉంది, బిడ్డకి ఎంతమంది ప్రొజెస్టిరాన్ డెఫిషియన్సీ ఏమైనా వెళ్తుందా, ఇవన్నీ కూడా మనకి పూర్తిగా తెలియడానికి 12 వారాల టైం పడుతుంది. సో ఈ 12 వారాల లోపే ప్రయాణం చేయడం వల్ల ఒక్కోసారి ఏంటి, మనం అవుట్ సైడ్ బాత్రూమ్స్ యూజ్ చేయాల్సిన అవసరం పడొచ్చు, లేదా అన్హైజీనిక్ వాష్రూమ్ అంటే నీట్ గా లేని వాష్రూమ్స్ యూజ్ చేయాల్సిన అవసరం పడొచ్చు, లేదా బయట ఫుడ్ తినాల్సిన అవసరం పడొచ్చు. ప్రయాణాలంటే చెప్పలేము కదా, ఒక్కోసారి ఒక్కోలాంటి పరిస్థితి ఉంటుంది. సో అలా పరిస్థితులు ఉన్నప్పుడు మనం బయట యూజ్ చేస్తే, ఆ బయట ఫుడ్ తిన్నా ఫుడ్ పాయిజనింగ్ దగ్గర నుంచి యూరిన్ ఇన్ఫెక్షన్ వరకు వచ్చే అవకాశాలు ఎంతైనా ఉంటాయి.